నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్. ఏపీలో జనసేన కూటమికి గాజు గ్లాస్ సింబల్ తలనొప్పిగా మారింది. జనసేన పార్టీలో పోటీ చేయని స్థానాల్లో 20కి పైగా అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో స్వతంత్రులకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో టికెట్లు దక్కని ఆశావహులు రెబల్స్ గా పోటీ చేస్తున్నారు. వీరు తమకు గాజు గ్లాస్ గుర్తు కావాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. దీంతో ఎన్నికల కమిషన్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వారు ఆ గుర్తుతోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు తమకు ఇబ్బందిగా మారిందని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదే విషయంపై ఎన్నికల సంఘాన్ని కలవడానికి కూటమి నేతలు సిద్దమయ్యారు. గాజు గ్లాస్ గుర్తుల వ్యవహారం సీఎం జగన్ ఆడుతున్న గేమ్ అంటూ ఆరోపిస్తున్నారు. గాజు గ్లాస్ సింబల్ అందరిదని ఎన్నికల సంఘం చెబుతోంది. ఏపీలో జనసేన కూటమికి గాజు గ్లాస్ సింబల్ తలనొప్పిగా మారింది. జనసేన పార్టీలో పోటీ చేయని స్థానాల్లో 20కి పైగా అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో స్వతంత్రులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం లైవ్ లో మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్లో గాజు గ్లాసు సింబల్ను ఫ్రీ సింబల్గా కేటాయించడంతో ఎవరైతే రెబల్ అభ్యర్థులుగా ఉన్న అభ్యర్థులంతా కూడా టీడీపీకి సంబంధించి, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన వారు కావచ్చు, అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వారు సైతం ఈ గాజు గ్లాసు సింబల్ను తమకు గుర్తుగా కేటాయించాలని పట్టుబట్టడంతో ఆ ఈసీ కూడా వారికి కేటాయించడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గాజు గ్లాసు సింబల్ కేటాయించడంతో పూర్తిగా కూటమి నాయకులలో ఒక ఆందోళన, టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఇది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడుతున్న డ్రామాగానే వారు తీసుకుంటున్నామని ఈసీని కలిసి ఈ విషయంలో మరొకసారి తమ నివేదికను అందిస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే రెబల్స్గా తమకు గాజు గ్లాసు గుర్తే కావాలని పోటీ పడిన వారు కూడా చాలామంది ఉండడంతో ఎలక్షన్ కమిషన్ సైతం వారికి గాజు గ్లాసు గుర్తుని కేటాయించడం జరిగింది. అయితే నిన్న నామినేషన్స్ విత్డ్రా గడువు ముగియడంతో ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరికైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా సింబల్స్ని కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సింబల్స్ కేటాయింపులో భాగంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీ ఏదైతే మొదటి నుంచి గత 10 ఏళ్లుగా గాజు గ్లాసు గుర్తుతో వెళ్తున్న నేపథ్యంలో ఈ గాజు గ్లాసు సింబల్కి సంబంధించినటువంటి కేసు కూడా వేయడంతో ఈ వివాదం అయితే సాగింది. అయితే గాజు గ్లాసు సింబల్కి సంబంధించి ప్రస్తుతం అది ఫ్రీ సింబల్గా ఉన్న నేపథ్యంలో సింబల్కి సంబంధించినటువంటి తిప్పలు కూటమి నాయకులకి వచ్చాయనే చెప్పుకోవాలి. ఏదైతే టీడీపీ రెబల్స్గా ఉన్న అభ్యర్థులంతా కూడా గాజు గ్లాసు సింబల్నే తమకు కేటాయించాలని పట్టుపట్టారు. అయితే మైలవరం స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి పవన్ కుమార్ కి ఈ కేటాయింపు జరిగింది. అలాగే విజయవాడ సెంట్రల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితికి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా గాజు గ్లాసు సింబల్నే కావాలని పట్టుబట్టడం జరిగింది. దీంతో పాటుగా టెక్కలి, కాకినాడ, అలాగే గన్నవరంలో కూడా వల్లభనేని వంశీ మోహన్ కృష్ణ పేరుతోటి స్వతంత్ర అభ్యర్థి కూడా ఈ గాజు గ్లాసు సింబల్ని తనకు కేటాయించాలని కోరడంతో అతనికి కూడా కేటాయింపు అనేది జరిగింది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 నుంచి 15 మంది స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, అలాగే రెబల్ అభ్యర్థులు మొత్తంగా ఈ గాజు గ్లాసు సింబల్ కావాలని కోరడంతో ఆ సింబల్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ను కూటమి నాయకులు కలిసి మరొకసారి గుర్తుకు సంబంధించినటువంటి విషయంలో సరిచూసుకోవాలని ఖచ్చితంగా మొదటి నుంచి జనసేన పార్టీకి, అంటే హైకోర్టులో కూడా పిల్ వేయడం జరిగింది. కేసుకి సంబంధించి కూడా జనసేనకే సింబల్ కేటాయించాలి అని కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం ఈసీ తీసుకుంటుందని చూడాలి. అయితే ఫ్రీ సింబల్గా ఉన్న గాజు గ్లాస్ను ఎవరికైనా కేటాయించే అధికారం ఈసీకి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది ఈసీ అనేది అయితే వేచి చూడాలి. అయితే కూటమి నాయకులు మాత్రం ఈ ఏదైతే గాజు గ్లాసు సింబల్ స్వతంత్ర అభ్యర్థులకు కేటాయింపు, అలాగే రెబల్ అభ్యర్థులకు కేటాయింపు కేవలం కుట్రగానే భావిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కాంతి.